సో ఇన్సూరెన్స్ మటుకు తప్పకుండా కట్టుకుంటారు పాపం మీరు. మెడికల్ ఇన్సూరెన్స్, నాట్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి అవి వేరే విషయం. బట్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఫ్యామిలీకి ఎంతో అక్కడికి వస్తుంది. మనందరం హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? మనకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టైంలో మన దగ్గర అన్ని లక్షల డబ్బు లేకపోతే ఈ ఇన్సూరెన్స్ మనకి యూజ్ అవుతుందని, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ హెల్ప్ అవుతాయని, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు లక్షల్లో అప్పులు కాకుండా ఉండటం కోసమే ఈ ఇన్సూరెన్స్లకి మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అందుకే కదా కట్టేది. కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లని నిండా ముంచేస్తోంది. ఒకప్పుడు మంచి క్లెయిమ్స్ ఇచ్చిన ఈ కంపెనీ ఇప్పుడు కస్టమర్లకి బిల్లులు చెల్లించకుండా 1,00,000 రూల్స్ చెప్పి చేతులెత్తేస్తోంది. 10 లక్షల పాలసీ యాజిటివ్ ఉంది. ఈ ఎవ్రీ ఇయర్ 2.5 పాలసీ బెనిఫిట్స్ ఇచ్చారు నాకు, బోనస్. నా పేరు మీద 17,50,000 టోటల్ పాలసీ ఉంది. దీంట్లోకి వెళ్ళి నాకు అయిన సర్జరీకి పేమెంట్ చేయడానికి నిరాకరిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకున్న వాళ్ళంతా కూడా అసలు ఎందుకు తీసుకున్నాంరా బాబు, ఇదేం పరిస్థితిరా దేవుడా అని చెప్పి మొత్తుకునే సిచ్యువేషన్. వేలకి వేలు ప్రీమియంలు తీసుకొని టైంకి బిల్లులు ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న మీ అందరిలో ఎవరో ఒకరు ఈ ఇష్యూతో సఫర్ అయి ఉంటారు రీసెంట్ టైంలో. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, హాస్పిటల్లో జాయిన్ అయినా సరే ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అదే మైండ్ సెట్తో సడన్గా హాస్పిటల్కి వెళ్తే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు హాస్పిటల్ బెడ్ పైన నిజంగానే స్టార్స్ చూపిస్తూ ఉన్నారు. క్లెయిమ్స్ పేరుతో హార్ట్ స్ట్రోకులు తెప్పించేస్తున్నారు ఏకంగా. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వాళ్ళందరికీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మీన్వైల్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ POV. గతేడాది అనుకుంటా సెప్టెంబర్ నుంచి ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ బంద్ చేసేసింది. ఎట్ ఏ టైం అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా ఒక్కసారిగా దీని మీద నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎందుకు అనంటే స్టార్ హెల్త్తో దేశవ్యాప్తంగా 1,500కు పైగా హాస్పిటల్స్ ఈ కంపెనీతో లింకప్ అయి ఉన్నాయి. చాలా పెద్ద ఫిగర్ అనే చెప్పాలి ఇది. ఈ హాస్పిటళ్లలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే హాస్పిటల్స్కి బిల్లులు చెల్లించట్లేదు స్టార్ హెల్త్ కంపెనీ. డాక్టర్ల ట్రీట్మెంట్స్ మీద 1,00,000 ప్రశ్నలు వేస్తున్నారు. ఆ టైంలో ట్రీట్మెంట్ ఖర్చులు తగ్గించాలని ఏకంగా హాస్పిటల్ వాళ్ళని కూడా ప్రెషర్ చేస్తుంది ఈ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే మీరు పేషెంట్కి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అస్సలు అందివ్వద్దు, తక్కువ ఖర్చుతో తక్కువ డబ్బులతో అయిపోయే ట్రీట్మెంట్స్ చేసేసేయండి. హాస్పిటల్కి వస్తే నానా మాత్రంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ ప్రిలిమినరీ ట్రీట్మెంట్స్ ఇచ్చి పంపించేసి అని చెప్పి పనికి మాలిన పనులతో ఇబ్బంది పెడుతుంది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ని ఏకంగా బంద్ చేసింది AHPI. కానీ దీని గురించి స్టార్ హెల్త్ వాళ్ళు బయటికి ఏం చెప్పారో తెలుసా? మేము ఇక్కడ నుంచి క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఆపేస్తున్నాము అని చెప్పి, కానీ బిల్లులు పెట్టుకుంటే కంప్లీట్ పేమెంట్ చేస్తాము అని చెప్పి పైకి సొల్లు కబుర్లు చెప్పారు. రోజులు వారాలు నెలలు గడుస్తూ ఉన్నా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడట్లేదు. చివరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పేషెంట్ అలాగే రోజులు గడిపేస్తూ ఉన్నా కూడా వాళ్ళ నుంచి క్లెయిమ్స్ రావట్లేదు. పేషెంట్ రిపోర్ట్ కరెక్ట్గా ఉండి బిల్లు క్లెయిమ్కు అర్హుడైనా సరే బిల్లులు ఇవ్వట్లేదు ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. సో దీని మీద 2025లోనే 13,300కు పైగా కంప్లైంట్స్ వచ్చాయి. అంటే ఎంత పీక్స్లో ఈ ప్రాబ్లం ఉందో అర్థం చేసుకోవాలి. ఇందులో ఆల్మోస్ట్ 10,000 అండ్ అబోవ్ కంప్లైంట్స్ క్లెయిమ్ ఇవ్వట్లేదు అని వచ్చాయి. అంటే స్టార్ హెల్త్లో అరాచకాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఈ ఫిగర్ని చూస్తే అర్థమవుతుంది. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న కామన్ పబ్లిక్ చాలా ఎక్కువగా సఫర్ అయ్యారు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ మీద చాలా కంప్లైంట్స్ ఈ పర్టికులర్ రీజన్ వల్ల వాళ్ళు రేజ్ చేయడం జరిగింది. మచ్చుకు కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది దీని మీద ధర్నాలు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ ఒకసారి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి ఎట్మోస్ట్ ప్రయారిటీ హెల్త్. అలాంటి హెల్త్ ఇష్యూకి సంబంధించి తీసుకునే ఇన్సూరెన్స్ చాలా సేఫెస్ట్గా ఉండాలి. ఎలాంటి ఎమర్జెన్సీలో అయినా కూడా క్లెయిమ్ అయిపోవాలి. ఎందుకనంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వ్యక్తి ఆరోగ్యం కుదుట పడేలాగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ట్రీట్మెంట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వట్లేదు అని అంటే ఆ వచ్చిన ఆరోగ్య సమస్య కంటే ఎక్కువగా దీని గురించే మదన పడాల్సిన పరిస్థితి. అలాగే చాలామంది ఇప్పుడు సఫర్ అయ్యారు కూడా. రీసెంట్గా SR నగర్కి చెందిన రాజేష్ అనే వ్యక్తి 2017లో
5 లక్షల స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సో 2025లో అతనికి యాక్సిడెంట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుంటే 3,60,000 అక్కడ హాస్పిటల్ బిల్ అయింది. స్టార్ హెల్త్కి బిల్లులు క్లెయిమ్ చేసుకోవాలని పెట్టుకున్నారు. బట్ ఈ ట్రీట్మెంట్ సరిగా చేయలేదు, నీకు యాక్సిడెంట్ కాలేదు, బిల్లులు ఎక్కువగా వేశారు అని చెప్పి ఒక దిక్కుమాలిన కారణాలు అక్కడ కనిపించినవన్నీ కూడా జెన్యూన్ రీజన్స్ అయినా కూడా ఇలాంటి రీజన్స్ చెప్పి స్టార్ హెల్త్ తప్పించేసుకుంది. స్టార్ హెల్త్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అడిగితే కోర్టుకు వెళ్ళండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు కోర్టులో పిల్లు వేసుకోండి అని చెప్పి బెదిరించారు. అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు చూడండి. ఇక్కడ మనిషి ఇబ్బంది పడిన మాట వాస్తవం, యాక్సిడెంట్ అయింది వాస్తవం, అతను ట్రీట్మెంట్ చేయించుకుంది వాస్తవం, అతనికి ట్రీట్మెంట్ అయిన ప్రతి ప్రిస్క్రిప్షన్స్ అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. బట్ వీళ్ళు తప్పించుకోవటానికి ఆడిన డ్రామా ఇక్కడిది. అతను వెంటనే కన్స్యూమర్ ఫోరంకి ఫిర్యాదు చేస్తే బిల్లులు క్లెయిమ్ చేయడంతో పాటు అతన్ని మానసికంగా వేధించినందుకు ఇంకో 50,000, టైం వేస్ట్ చేసి ఇదంతా ఇష్యూని డ్రాగ్ చేసినందుకు ఇంకో 10,000 ఫైన్ కట్టాలని చెప్పి ఆర్డర్ చేశారు. ఇంకా హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన మహమ్మద్ హబీబ్ 2016లో 10 lakhs స్టార్ హెల్త్ పాలసీ తీసుకున్నారు. 2021లో ఒక హాస్పిటల్లో బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. దానికి ఆల్మోస్ట్ 8.24 lakhs బిల్ అయింది ఓవరాల్గా. క్లెయిమ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తే వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేశారు. అసలు నీకు ట్రీట్మెంట్కి డబ్బులు రావంటూ పంపించేశారు. ఇదెక్కడ విడ్డూరం? కట్టింది నేను, కట్టించుకుంది మీరు, ట్రీట్మెంట్ చేయించుకుంది నేను, హాస్పిటల్లో ఎందుకు క్లెయిమ్ కాదు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పి అతను ప్రశ్నించాడు. బట్ చేసేదేం లేక తిరిగి వేసారి అతను కూడా కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ ఇస్తే మొత్తం బిల్లుతో పాటు 9% వడ్డీని కూడా పేమెంట్ చేయాలని చెప్పి స్టార్ హెల్త్ ఆర్గనైజేషన్ని ఫోరం డిమాండ్ చేసింది, ఆర్డర్ ఇచ్చింది. సో హైదరాబాద్లోనే కాదు, ఇలా ఖమ్మం, కరీంనగర్, ఇలా నిజామాబాద్ అనేక జిల్లాల్లో ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. వేలు ప్రీమియమ్స్ కట్టించుకోవటం, హాస్పిటల్కి వెళ్తే లెక్కలేని రూల్స్ అక్కడ చెప్తూ వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు. సో వీళ్ళకి అర్థం కావట్లే, ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం వెళ్ళి బెడ్ మీద ఉన్న పేషెంట్కి ఇదంతా కూడా ఇష్యూ తెలియక అక్కడున్న కుటుంబ సభ్యులు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాక చాలా ఇబ్బందికర వాతావరణం హాస్పిటల్స్లో కనిపిస్తోంది. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు హాస్పిటల్లో 24 గంటలు అడ్మిట్ అయితే చాలు, అన్ని బిల్లులు మేమే చెల్లిస్తామని చెప్పి ముందు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు చెప్తూ ఉంటారు. బట్ తీరా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పే కారణాలు వింటే గుండె అక్కడే ఆగిపోయే పరిస్థితి వస్తుంది. లక్షల్లో బిల్లులు చెల్లించలేక 100 మంది ఇప్పుడు అప్పుల పాలైపోతున్నారు, ఓవర్ నైట్ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువ శాతం కనిపిస్తున్న ఇష్యూ. ఈ స్టార్ హెల్త్ మోసాలు బయటకు వచ్చాక మన దేశంలో 1000 మంది వేరే కంపెనీలకి పోర్ట్ అయిపోతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఏది ప్రాపర్గా ఉంది, ఏది ఇమీడియట్గా 24 hours 36 hours ఏది క్లెయిమ్ చేసి ఈ ఇబ్బంది లేకుండా ఇస్తుంది అని చెప్పి వాళ్ళు బ్రౌజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీతో స్టార్ హెల్త్ నుంచి జంప్ అవుతున్నారు, పోర్ట్ పెట్టుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా స్టార్ హెల్త్ పాలసీ తీసుకుంటే మీ ఏజెంట్ని కలిసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. మోసాల నుంచి జాగ్రత్తగా ఉండటం ఖచ్చితంగా మనకి అత్యంత అవసరం, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ. కాబట్టి ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఈ ఇష్యూ ఇలా ఉంది. రేపొద్దున ఇదే తోవలో ఇంకొన్ని కూడా రావచ్చు ఇన్సూరెన్స్ కంపెనీలు, రావని గ్యారంటీ కూడా లేదు. కానీ ఇది ఒక కనువిప్పు లాంటి అంశం. చాలా మంది జీవితాలతో ముడిపడి ఉన్న కొన్ని లక్షల రూపాయల వ్యవహారంతో కూడుకున్న అంశం. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది, కనెక్ట్ అవుతుంది అని చెప్పి నేను భావించి వీడియో చేశాను. మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకవేళ మీరు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందికి గురయ్యారు, మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి కింద కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకనంటే మీరు షేర్ చేసే ఈ కమెంట్స్, మీ ఒపీనియన్ వేరే వాళ్ళకి తెలుసుకునేలా ఉంటుంది. దానివల్ల అలర్ట్ అయ్యి వేరే పాలసీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో లెట్స్ కమెంట్.